హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటేనే అందరూ స్పెషల్స్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా! ఎవరేం స్పెషల్ చేసుకున్నారో ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మేము ఉదయాన్నే టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి నేను ఈరోజు చికెన్ ఫ్రై అలానే పచ్చిపులుసు చేద్దాము అనేసి అనుకుంటున్నాను. నేను చికెన్ ఫ్రైని ఎలా చేస్తాను ఏంటిది అనేసి మీతో కూడా ఒకసారి షేర్ చేసేస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి. మీరు కూడా నాలానే చేస్తారా లేకపోతే ఇంకో విధంగా చేస్తారా అంటే ఒక్కొక్కరు ఒక వెరైటీగా చేస్తూ ఉంటారులేండి. నాకు ఎవరు ఎలా చేస్తారు ఏంటి అన్నది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి. మరి ఇప్పుడు చూసేయండి నేను కర్రీ అన్నది ఎలా ప్రిపేర్ చేస్తానో ఏంటిది అనేది. ఇగోండి ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే మా వారు లైవ్ చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసి 2 కేజెస్ తీసుకున్నారంట. హాఫ్ కేజీ వేస్ట్ అయితే పోయింది. ఇంకా 1½ కేజీ చికెన్ ఇది మొత్తం. నేను ముందుగా వాష్ చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూసారా ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే ప్యాన్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ అన్నది వేసేస్తున్నాను. ఎప్పుడైనా కానీ చికెన్కి ఆయిల్ తక్కువ వేస్తేనే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్లో ఫ్యాట్ అన్నది ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువ వేసాము అనేసి అంటే బాగా ఎక్కువైపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆయిల్ తక్కువగా వేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ వచ్చేసి 1.5 కేజీ చికెన్కి వచ్చేసి ఈ ఆయిల్ అయితే యూస్ చేశాను. కరెక్ట్గా ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రై చేయడానికి. ఇక్కడ 4 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అలానే 4-5 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయింది కదా. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత ఇవి త్వరగా సాఫ్ట్ అవ్వాలి అనేసి అంటే అందరికీ తెలిసిందే కదండి. సాల్ట్ అయితే వేసేసుకోవాలి. నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ అన్నది వేసేసాను. కొద్దిగా కరివేపాకు వేసేసి ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోవటమే. సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ అన్నవి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే చూసారా సాఫ్ట్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నా. చికెన్ వేసుకున్న తర్వాత అయితే ఒకసారి చికెన్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే. చూసారా చికెన్లో నుంచి వాటర్ అయితే లూజ్ అవుట్ అవుతుంది. లూజ్ అవుట్ అయినప్పుడే ఇక్కడ నేను 2 మీడియం సైజు టమాటోలను కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయినాయి కదా. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి అంత ఎక్కువ వేయాల్సినంత అవసరం లేదు. 1½ కేజీ చికెన్కి వచ్చేసి నేను 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నా. అలానే ధనియాల పొడి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఈరోజు నేను చికెన్ స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం అన్నది వేసుకుంటున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్.
ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మసాలా అన్నది పూర్తిగా ముక్కలకు పట్టేటట్టు అయితే కలుపుకుంటున్నాను. ఇంకా ఎటువంటి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేకుండా ఈరోజు నేను దగ్గరగా చేయాలి అనేసి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుంటా. ఇక్కడ మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. కొద్దిగా నేను గరం మసాలా అన్నది వేసేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము అనేసి అంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఒక్కొక్కసారి ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా దీంట్లోకి ఈరోజు పచ్చిపులుసు చేయాలి అనేసి అనుకుంటున్నాను. పచ్చిపులుసు కోసం కూడా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ముందుగా పచ్చిపులుసు చేయటం కోసం అయితే ఒక 6-7 పెద్ద ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నాను. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలానే గ్రీన్ చిల్లీ వచ్చేసి ఇక్కడ ఒక 3 అయితే తీసుకొని వాటిని కూడా రౌండ్గా సన్నగా కట్ చేసేసుకున్నాను. కొత్తిమీర మీ ఇష్టం ఎంత వేసుకోవాలి అనేసి అంటే అంత వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వచ్చేసి ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అయితే వేసుకున్నాను. అలానే ఒక 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అన్నది యాడ్ చేసేసుకున్నాను. మనం దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించాల్సినంత అవసరం కూడా ఉండదండి. ఇలానే వేసేసుకుని తాలింపు అన్నది వేసేయచ్చు అనమాట. ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసాను. అలానే ఇక్కడ 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేసేసుకున్నాను. పచ్చిపులుసు అనేసి అంటేనే పుల్లగానే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కారం అన్నది కొద్దిగా తక్కువ వేసేసాను. ఒకసారి ఇవంతా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమ్మకాయల సైజు అంత చింతపండుని అయితే ముందు నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ నిమ్మరసాన్ని అయితే ఆ చింతపండు రసాన్ని అయితే నేను వేసేస్తున్నాను. ఆ చింతపండు రసం అన్నది ఎక్కువ పులుపు ఉండకోకుండా చూసుకుంటేనే బాగుంటుందన్నమాట. పచ్చిపులుసు అన్నాం కదా అనేసి బాగా పుల్లగా ఉండాలి అనేసి కూడా అనుకోవాల్సినంత అవసరం లేదు. మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అయితే వస్తుంది కదండి. కాబట్టి వీలైనంత తక్కువనే మేము పులుపున్నది తింటాము. ఇంకా మనకు కావాల్సినంత వరకు వాటర్ అన్నవి యాడ్ చేసేసుకోవటమే. ఇంకా అంతే అండి, పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది. దీన్ని తాలింపు అయితే వేసేస్తున్నాను. తాలింపులోకి వచ్చేసి ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే యూస్ చేస్తాను నేను. ఆయిల్ తాలింపులోకి వచ్చేసి ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలానే చిన్నులపాయలు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. ముందుగా మనం చారు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఆ చారులోకి ఈ తాలింపు అన్నది వేసాము అనేసి అంటే ఇంకా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. నాకైతే పచ్చిపులుసు ఫేవరెట్ అనేసి చెప్పాలి. ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువగా పచ్చిపులుసు కావాలనేసి అడుగుతూ ఉంటారు. ఇలాగ చికెన్ చేశాను అనేసి అంటే కంపల్సరీ పచ్చిపులుసు కానీ ఏదో ఒక చారు అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మా సండే స్పెషల్ చికెన్ కర్రీ అలానే పచ్చిపులుసు. అసలుకి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా పచ్చిపులుసుకు వచ్చాము అనేసి అంటే స్టార్టింగ్లో ఎవరైనా వంట చేస్తున్నా కానీ బ్యాచిలర్స్ అయినా కానీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి.